చదువుకున్నాం. హెజ్కేలు 33:4 చదువుకున్నాం. ఎవడైనను బాకాను ఊదగా జాగ్రత్త పడని ఎడల వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక భక్తుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే ఖడ్గము వచ్చి నిన్నేం చేస్తుంది? శిక్షిస్తుంది. ఆ శిక్షలో నీ తప్పు నీవు అర్థం చేసుకుంటే పర్వాలేదు, నీ పాపము నువ్వు గుర్తు చేసుకుంటే పర్వాలేదు. శిక్ష అనేది మరణానికి సంబంధించింది కాదు, మార్పుకు సంబంధించినది. ఈ లోక అధికారులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు జైల్లో వేసి శిక్షిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ శిక్ష అనేది మరణము కొరకు కాదు. మరణ శిక్ష వేరు, జైలు శిక్ష వేరు. జైలు శిక్ష అనేది వారి తప్పులు, వారి పాపాలు గుర్తు చేసుకొని, అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, దాని ద్వారా మేము ఇలా అయిపోయాము, నా పిల్లలు ఇలా అయిపోయారు, అప్పుల పాలు అయిపోయాము, శాపం మా మీద ఉన్నది, ఈ రోజున ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం, ఇది నిజము అని ఎవరైతే మీరు ఏర్పరచుకున్నవాడు, మీరు ఎన్నుకున్న దైవజనుని నోటిలో నుండి బాకా నాదము విన్నట్లు, విని జాగ్రత్త పడునట్లు, ఒక దైవజనుడు ఒక బాకా అయితే, ఒక బూర అయితే, ఒక దైవజనుని నోటిలో నుండి వస్తున్న జీవము కలిగిన దేవుని యొక్క వాక్కును విని ఎవరైతే జాగ్రత్త పడతారో తప్పకుండా ఆ శిక్ష విధిలోనే వాళ్ళు దేవుని కనికరమును పొందుకుంటారు. ఆ శిక్షలోనే దేవుని దయను పొందుకొని వాళ్ళు మరణమునందరు, వాళ్ళు మరణించరు వాళ్ళుగా. ఎందుకంటే శిక్షల ద్వారా దొంగలు మార్చబడతారు, దుర్మార్గులు మార్చబడతారు, వ్యభిచారులు మార్చబడతారు. ఆయా రకరకాల తప్పులు చేసి మూర్ఖంగా వ్యవహరించి జీవించిన వారి జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరణ శిక్షకు ముందుగా ఒక అవకాశం ఇస్తున్నాడు. అంటే ఈ రోజున మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీవు నరకములో పడకముందు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆలోచన చేయండి. ఈ అవకాశాన్ని మనము పోనివద్దు దయచేసి. ఈ అవకాశం ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఇవ్వడు, ఏ దేవత ఇవ్వదు. ఈ లోకములో కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, ప్రాణమునకు ప్రాణము ప్రతీకారములు తీర్చుకుంటున్న ఈ లోకములో క్రైస్తవులకు మాత్రమే, క్రీస్తు నందు ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వబడినది. మనము ధన్యులము, మనము ధన్యులము. అవునా కాదా చెప్పండి? ప్రతి ఆదివారము నీకు అవకాశము, ప్రతి ఆరాధనలో నీకు ఒక అవకాశం, ప్రతి నెల నీకు ఒక అవకాశం. ఈ అవకాశము అన్ని దేశాలలో, అన్ని మతాచారాలలో లేదు. భయంకరమైన మరణ శిక్షలు, మరణమే పెద్ద భయంకరం. ఆ మరణాన్ని కూడా కిరాతకంగా
చంపేసే చట్టాలను నిర్ణయించుకున్నారు. కానీ క్రైస్తవుల పట్ల, క్రిస్టియానిటీ పట్ల, దేవుణ్ణి నమ్ముకున్న వారి పట్ల అటువంటి చట్టాలేమి లేదు. ఒక అవకాశం ఇస్తున్నాడు. అది ఏ శిక్షలో కాదు, అది ప్రార్థనలోనే. నీకు ఒక సమస్య క్రియేట్ అయిందనుకో, ఒక శోధన వచ్చిందనుకో, ఒక భారము నీ మీద మోపబడినది అనుకో, కొందరు తిరుగుబాటు చేస్తున్నట్లయితే, ఎడు చూసినా ఏమి కలిసి రాకపోతే వెంటనే ప్రార్థనలో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మోకరించి ఏడిచి ప్రార్థన చేసే ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ అవకాశములో నువ్వు జాగ్రత్త పడ్డావు. అందుకనే ఖడ్గము నిన్ను శిక్షించింది కానీ చంపివేయలే. నా వైపు చూడండి దయచేసి, అర్థమవుతున్నావు? చేతులెత్తి చెప్పండి, అర్థమైతే. ఖడ్గము అంటే వాక్యమునకు సాదృశ్యం, ఆత్మకు సాదృశ్యం. అంటే ఖడ్గము చంపివేయడం ఏంది అని ఆలోచన చేస్తే, వాక్యమునకు వ్యతిరేకముగా ఆత్మను ఎదిరించి దుఃఖపెడితే ఆ వాక్యములో ఉన్న తెగుళ్ళు, వాక్యములో నుండి ఒక అక్షరము తీసినా వాక్యమునకు ఇంకొక అక్షరము కలిపినా ఆ వాక్యములో ఉన్న రోగాలన్నీ వానికి వస్తాయని బైబిల్లో స్పష్టంగా రాయబడినది. కాబట్టి మన పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదిరించే వారిగా ఉండొద్దు. వాక్యమునకు వ్యతిరేకముగా జీవించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. వాక్యమునకు ఆత్మకు వ్యతిరేకముగా జీవించిన ఆ వ్యక్తిలో భయంకరమైన తెగుళ్ళు, రోగములు సంభవిస్తాయి. అదే దేవుడు వాళ్ళకిస్తున్న శిక్ష. ఈ శిక్ష విధిలో అనగా దైవజనుని నోటిలో నుండి, అంటే ఒకానొకడు ప్రజలు ఏర్పరచుకున్న ఆ వ్యక్తి ఊదిన ఆ బాక నాదము నువ్వు ఎప్పుడైతే విన్నవో, ఎప్పుడైతే వాక్యమును విన్నవో, వినిన వెంటనే జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? నేను ఒక మాట చెప్తున్నా. బాక్సులు తీసుకొని, ఈ సౌండ్ సిస్టమ్ తీసుకొని 9 సంవత్సరాలు ఒక్కసారి కూడా యాంప్లిఫైర్ కానీ స్పీకర్స్ పోలే. నేను యేసు ప్రభు నమ్ముకొని 20 ఏళ్ళు ఒక్కసారి హాస్పిటల్ జోలికి పోలే. జాగ్రత్త, జాగ్రత్త అండి. నష్టం జరగొద్దు, నీకు కష్టాల పాలు కావద్దు, నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు తన దాసుల ద్వారా. ఆయన ఆత్మస్వరముని వినిపిస్తూనే ఉన్నారు. నీకు నీ చెవుల పడితే వెంటనే ఆత్మ పరిశీలన చేసుకో. నీ కుటుంబం గురించి మాట్లాడినప్పుడు వెంటనే జాగ్రత్త పడాలి. నా భార్య వాక్యం చెప్పింది. 2 పిల్లలు 3 పాటలు పాడారు చక్కగా. కొడుకు ఆరాధన జరిపాడు, ఇంకోడేమో ప్యాడు కొట్టిండు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. జాగ్రత్త పడకపోతే ఆ ఖడ్గము వచ్చి మీ ప్రాణమును తీసిన ఎడల మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులు. సంతాన విషయంలో జాగ్రత్త పడండి. పని చేసేటప్పుడు జాగ్రత్త పడండి. ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త పడండి. ఏ కార్యకలాపాల్లో పాల్గొన్నా జాగ్రత్త పడండి. సంసార దాంపత్య మీ పవిత్రమైన బంధములో జాగ్రత్త పడండి. పిల్లల పట్ల జాగ్రత్త పడండి. ఇర్మి అంటున్నాడు, స్కూల్ అన్నట మన చర్చికి వచ్చే వాళ్ళ కొడుకే, నేను హిందువునురా అన్నాడట. ఆయన హిందువు అయితే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు పడిన జాగ్రత్త ఏమిటి? తల్లిగా, తండ్రిగా, తాతగా, నాయనమ్మగా, అమ్మమ్మగా నువ్వు పడిన జాగ్రత్త ఏది?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నిన్నటి దిన మన సింపుల్గా ఒకటే, ఒక దగ్గరికి వెళ్ళిన భయంకరమైన వర్షం, మొత్తం బురద, పాదాలు మునిగిపోతున్నాయి, బురద. మన వ్యాన్ ఎలా ఎక్కగలుగుతాం ఆ బురదతోటి? అది ఎక్కడానికి బైబిల్ నా గుండెలో ఉంది కాబట్టి చెప్పులు చేత పట్టుకున్నా. కాలుకు మట్టి అంటకుండా అక్కడక్కడ తిరిగి ఒక మెట్ట మీదకి పోయి నిలబడి అక్కడికే వ్యాన్ రమ్మని చెప్పిన. వ్యాన్ రాగానే బురద అంటకుండా వ్యాన్ ఎక్కి క్షేమంగా ఇంటికి రాగలిగిన. సింపుల్గా జాగ్రత్త అంటున్నా, జాగ్రత్త. వ్యాను 8 ఏండ్లు రూపాయి ఖర్చు పెట్టలే. జాగ్రత్త అండి. భయంకరమైన జ్వరాలు, సర్ది, దగ్గు, ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. ఈ పిల్లల పట్ల ఏ జ్వరము లేదు, జబ్బు లేదు, రోగము లేదు. అమ్మా, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయనే మనకు ఆస్తి. ఆయన తప్ప మనకెవరు లేరు. మీకు చెడ్డ పేరు వచ్చినా మాకు వస్తుంది. కన్నందుకు మాకు పేరు రావాలి, పుట్టినందుకు మీకు పేరు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున అయినా జాగ్రత్త పడని ఎడలని రాయబడినది. అంటే ఇక్కడ ఈ 33వ అధ్యాయంలో ఒకానొక దేశం మీదికి ఆయన ఏం రప్పించబోతున్నాడు చెప్పండి? శిక్షను రప్పించబోతున్నాడు. ఎందుకు ఆ దేశాన్ని శిక్షిస్తున్నాడు? ఏ దేశమైతే దేవునికి విరోధముగా పాపము, తప్పు చేస్తే ఆ దేశాల మీదికి, ఆ కుటుంబాల మీదికి, ఆ వ్యక్తుల మీదికి రకరకాల శిక్షలను పంపిస్తాడు. ఐగుప్తులో 9 రకాల శిక్షలను పంపి ఫరో గర్వమును నేలమట్టు కనిచి ఆయన ప్రజలను బయటికి రప్పించుకున్నాడు. అది ఆయనకున్న దమ్ము. తల్లిదండ్రులుగా నీకున్న దమ్మేంది? నీ పిల్లలను లోకములో నుంచి దేవునిలోనికి రప్పించలేని నీ దమ్ము, నీ మగతనము కాదు. ప్రార్థనలో, వాక్యములో. ఇంటర్మీడియట్లో ఒక్క సబ్జెక్టు పోతే ఈ ఇంటర్మీడియట్లో ఆ సబ్జెక్టు రాసేంత వరకు బైబిల్ ట్రైనింగ్ అయిపోవాలి, ప్యాడ్ శిక్షణ అయిపోవాలి, చర్చి కట్టుకోవాలి. ఆ చర్చిలో 2వ దైవజనునిగా పరిచర్య ప్రారంభించాలి. తర్వాత యాజకునిగా, అభిషక్తునిగా నీవు అభిషేకింపబడాలి. పిల్లల విషయం అయితే అమ్మా, ఒక ఆడపిల్ల అనేది 20-21 ఏండ్లకు ఒక ఇంటి వానికి వెళ్ళిపోవాలి. చదువు, జ్ఞానమునకు సంబంధించినది, తెలివికి సంబంధించినది. ఒక స్త్రీ, ఆడపిల్ల వయసు వచ్చిన తర్వాత, తెలివితేటలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఒకనికి పరిణయము చేసే వ్యక్తిగా, ఒక ఇంటి దానిగా చేసే వ్యక్తిగా ఉండాలి. అమ్మా, ఇంటర్మీడియట్ అయిపోయింది, చాలు చదువు, ఒక ఇంటి దానికి వెళ్ళిపోను అంతే. ఏ వయసులో ఏం చేయాలో అదే చేయాలి. ఏ పండును ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. క్రమం తప్పకూడదు తల్లి. నా మాటలు కావి, ఎవడో చెప్పితే విన్న మాటలు కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి జాగ్రత్త అనేది లేదండి. ఆ దేశమును ఆయన శిక్షించబోచున్నాడు. అయితే శిక్షించే ముందు మీలో ఒకరిని ఏర్పరచుకోండి. 2వ వచనములో ఏముందమ్మా? 2:3 ఈ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదకి, ఆ ఒకానొక నీ ఇల్లు అనుకో, నీవే అనుకో, ఖడ్గమును రప్పింపగా. ఖడ్గం అంటే తెలుసు కదా,
ఖడ్గము అంటే వాక్యము ఆత్మకు సాదృశ్యము. వాక్యమునకు ఆత్మకు వ్యతిరేకంగా జీవించిన వారి కుటుంబాల గురించి, దేశము గురించి, గ్రామాల గురించి, పట్టణాల గురించి, వ్యక్తుల గురించి సూచిస్తూ ఉన్నది. ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా, చూడండి, ఆ ఒకనొకరిని నేనే అనుకో, నన్ను దేవుడు ఎందుకు మీ చేత మీరు నన్ను నమ్మేటట్టు, నన్ను ఏర్పరచుకునేటట్టు, నన్ను నియమించేటట్టు ఎందుకు చేశాడంటే నేను మీకు కావలిగా ఉండుటకు. కావలిగా మీరందరూ పని చేసుకుంటే నేను ప్రార్థన చేయాలి, మీరందరూ పండుకుంటే నేను నైట్ ప్రార్థన చేయాలి, మీరు మీ పిల్లలు బాగుండాలి. ఆత్మీయంగా మనము భౌతికంగా నేను దూరముగా ఉన్నట్లు కనపడినా ఆత్మీయంగా మాత్రము మీకు దగ్గరగా ఉండి మీకు కావలి కాసే మీరు ఏర్పరచుకున్న వ్యక్తిగా నేను ఉండాలని బైబిలు నాతో మాట్లాడుతూ ఉన్నది. అర్థమవుతున్నవారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. చదువమ్మా. దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూసి, ఖడ్గం వస్తే ఏమై దొరికేనా? ఖడ్గం వస్తే చచ్చిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము, తొందర తీయండి బైబిల్ ఉన్నవారు, 16వ వచనాన్ని చదువుకుందాం. మా దేవుడవైన యెహోవా ఏంటిదమ్మా ఇది? 2వ రాజులు చూడండి, 2వ రాజులు 21:16. చదువమ్మా. ఏంటిది అది? ఏం చదువుతురు? ఏం చెప్తే, ఏ గ్రంథం నేను చెప్పింది చెప్పండి. దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, 1వ దినవృత్తాంతములు 21:16. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని యెరూషలేము మీద చాపి ఉన్న యెహోవా దూత అతనికి కనపడెను. తలలెత్తండి. ఇక్కడ భూమి ఆకాశములకు మధ్య వరదీసి చేత పట్టుకొని ఉన్న, కత్తిని చేత పట్టుకొని ఉన్న ఒక యెహోవా దూతను దావీదు చూచాడు. ఓర్నాను కళ్ళము యొద్ద నిలిచి ఉండుట అతడు చూచాడు. ఆ దూత ఆ కత్తిని యెరూషలేము మీద చాపి ఉన్నది. యెరూషలేము మీద చాపితే ఎంతమంది చనిపోయారు? 70,000 మంది ఒక్కటే రోజులో చనిపోయారు. కానీ దేవుడు ప్రవక్త అయిన గాదు ద్వారా 3 రోజుల భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, ఇది కావాలన్నా 3 నెలలు శత్రువుల ఖడ్గము నిన్ను తరుముద్ది, నువ్వు పారిపోతావు, ఇది కావాలన్నా 3 ఏళ్ళు కటాన కరువు వస్తుంది, ఇది కావాలనా అని దావీదు యొక్క చెడు ప్రవర్తన, సైతాను ప్రేరేపణ ద్వారా జనాభా లెక్కల సేకరణను చేపట్టి దేవుని కోపాగ్నికి గురై ఈ రోజున ఖడ్గము వారి దేశం మీదకి వచ్చే పరిస్థితి చేసుకున్నారు. ఈ రోజున సొంత నిర్ణయాలతోనూ సైతాను ప్రేరేపణలతోనూ వాక్యమునకు వ్యతిరేకముగా ఆత్మను ఎదిరించిన వాళ్ళై కొన్నిసార్లు వారు కలిగిన సమృద్ధిని బట్టి అహంకారముతో, గర్వముతో కొన్ని నిర్ణయాలు తీసుకొని
ఈ దావీదు రాజు వలె ఈ భయంకరమైన పరిస్థితిని కూడా ఎదుర్కొనే రోజులు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. చూడు రాజా, నీవు చేసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా దేవుడు నిన్ను 3 రకాలుగా నిన్ను శిక్షించబోతున్నాడు. ఈ దేశం మీదికి, యెరూషలేము మీదికి, ఈ ప్రజల మీదికి 3 సంవత్సరాల కరువు వస్తుంది. ఇది కావాలా? 3 నెలలు శత్రువుల యొక్క ఖడ్గం నిన్ను, నీ సైన్యమును తరుముద్ది. ఇది కావాలా? 3 రోజులు భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. ఇది కావాలని అడిగితే దావీదు వెంటనే ఆత్మ పరిశీలన గావించుకున్నాడు. శిక్ష వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, అర్థం చేసుకోవాలి, క్షమించమని అడగాలి, మరలిక తప్పు చేయను, పొరపాటు చేయనని ఒప్పుకోవాలి. లేదంటే ఈ 3 ఏదో ఒక్కటి నీ దేశం మీదకి వస్తుంది. ఈ రోజున కూడా నీ కుటుంబంలో కానీ, నీ పట్ల కానీ, నీవు చేసిన తప్పిదముల కొరకు, పొరపాటుల కొరకు, పాపం కొరకు రకరకాల శిక్షలు వస్తున్నాయేమో. నువ్వు ప్రార్థనలో ఉంటే నీకు అర్థమైపోయేది, వాక్యము చదివితే అర్థమైపోయేది, వాక్యము వింటే అర్థమైపోయేది, దేవుని ఆజ్ఞని పాటిస్తే నీకు అర్థమైపోయేవి. కానీ భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నట్లయితే ఈ రోజున గొప్ప అవకాశం, మెలకువ కలిగుండు. ఈ శిక్షలో ఏ సమస్యతో వచ్చినవో ఆ సమస్య ఒక శిక్షగా భావించుకో. ఈ శిక్షలో నీవు జాగ్రత్త పడు. ఎంతమంది జాగ్రత్త పడండి? ఈ శిక్షలో, ఈ బాధలో, ఈ శ్రమలో, ఈ వ్యాధిలో, ఈ అవమానంలో నేను జాగ్రత్త పడతా అనుకున్నవారు జాగ్రత్త పడడం అంటే ఈ రోజు నుంచైనా అన్నిటిలో ఒక మార్పును కనపరుచుకోండి. దేవుణ్ణి సంతోష పెట్టండి. వాక్యము ఆత్మ అనే వాడి అయిన ఖడ్గం, 2 అంచుల ఖడ్గము నీ మీద చాపబడినట్లయితే ఆత్మకు, వాక్యమునకు వ్యతిరేకమైన నువ్వు చేసిన ప్రతి క్రియకు అందులో ఉన్న తెగుళ్ళన్నీ నీ మీదకి వస్తున్నట్లయితే నీ మీద చాపబడిన ఆ ఖడ్గమనే వాక్యమునకు, ఆత్మకు విధేయత చూపు, లోబడు. నువ్వు ఈ రోజునే నువ్వు స్వస్థత పొందుతావు, ఈ రోజునే విడుదల పొందుతావు, ఈ రోజునే నీ శాపం అనే కాడి విరిగిపోద్ది, ఈ రోజునే నువ్వు శిక్ష విధి నుండి తప్పించుకుంటావు. జాగ్రత్త పడో. నేను జాగ్రత్త పడతానని అనుకున్నవారు నోటితో చెప్పండి, నేను జాగ్రత్త పడతాను. ఒక మా ఆయన ఇట్టంటది, నా కొడుకులు అట్టంటది, మా బంధువులు ఇట్టంటది, మా కులం వారు అట్ట ఇట్ట అన్న దానికంటే నువ్వు జాగ్రత్త పడితే ఈ అట్ట ఇట్ట అనాల్సిన అవసరం లేదు. నీవు జాగ్రత్త పడి నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకోలేదు, వాళ్ళ గురించి నువ్వు ఉపవాసం ఉండలేదు, ప్రార్థన చేయలేదు, ప్రార్థన పెట్టించుకోలేదు, దేవునికి ఇవ్వలేదు, దేవుని నుండి ఏది పొందుకోలేదు. నువ్వు నామకార్థ క్రైస్తవురాలని కూడా ఎవరు అంటలేరు నిన్ను. ఏదో నీ మట్టుకు నువ్వైతే అనుకుంటున్నావు, ఏదో ఒక మూలన కొద్దిగా విశ్వాసము దాచబడి ఉన్నది, దాని ద్వారా బతుకుతున్నావు. కానీ ఆ బతుకులో సంతోషము, సమాధానము లేదు. ఇల్లు మొత్తం వల్లకాడిలాగా ఉందా లేదా? ఉన్నారు అటువంటి వాళ్ళు. నువ్వు ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏమంటాడు ఎరికేనా? అయ్యా, 3 సంవత్సరాల కరువు అయితే నీ ప్రజలైన నేను పరిపాలిస్తున్న వాళ్ళు తట్టుకోలేరయ్యా. నేను 40 ఏళ్ళు యుద్ధాలలో గెలిచిన శత్రువు ఖడ్గము నన్ను తరవద్దయ్యా. 2, 3వది, నీ చేతుల పడటం మంచిది. శత్రువుల చేతిలో పడి పారిపోయిన దానికంటే, కరువుతో, కటాన కరువుతో అప్పుల పాలై అడక తిన్న దానికంటే నీ చేతుల్లో పడుట నాకు ఉత్తమము. సచ్చినా పర్వాలేదు,
3 రోజులు తెగులు పంపయ్యా అని చెబితే దేవుడు అనుమతి ఇవ్వగా దేవుడైన యెహోవా దూత ఖడ్గమును వరతీసి యెరూషలేము మీద చాపగా 3 రోజుల తెగుల్లో మనం చూసుకుంటే ఒక్క రోజులో 75,000 మంది చనిపోయారు. అట్ట ఉంటుంది దేవునిది. దేవుని దెబ్బ అలా ఉంటుంది, గుర్తుపెట్టుకోను. వెంటనే మొర పెడతాడు, ఏడుస్తాడు. ఒక్క రోజులకు 70,000 మంది అంటే 3 రోజుల్లో ఎవరు బతకరని. అయ్యా, దుష్ట ప్రేరేపణ చేత అధికారం అనే అహంకారముతో జనాభా లెక్కల సేకరణను చేపట్టిన ఈ దౌర్భాగ్యాన్ని క్షమించి నేను చేసిన పాపమునకు ప్రజలను చంపకయ్యా, అదేదో నా మీద నా కుటుంబం మీద రానివ్వమని ఏడ్చి కన్నీరు తన పడక పరుపు ఎదురుము మీ నుంచి బట్టలు తడిచేటట్టు ఏడుస్తే అప్పుడు దేవుడైన యెహోవా దూతతో అంటున్నాడు, ఓయ్ ఇక చాలు, కత్తి దింపు. కత్తి దింపు అనగానే ఆ దూత కత్తి దింపగానే తెగుళ్ళన్నీ ఆగిపోయినాయి. తెగుళ్ళన్నీ ఆగిపోయినాయి. చూడండి, ఒక్క రోజుకి ఎలా ఉంది. కంటిన్యూ అయితే ఎలా? కొన్ని బాధలకే మీరు భరించలేరు. మీ లైఫ్ మొత్తం అదే బాధలైతే కొన్ని రోజులు, వారాలు, నెలలు కూడా భరించలేని మీ బతుకుల్లో సంవత్సరాలు అదే శపితమైన భయంకరమైన శిక్ష దేవుడైన యెహోవా కత్తి వాక్యమునకు ఆత్మకు వ్యతిరేకముగా నీవు జీవించిన నీ జీవితం అలాగనే కొనసాగిస్తే ఏం ప్రయోజనము చెప్పండి? ఏం ప్రయోజనం చెప్పండి? దయచేసి అర్థమవుతున్నవారు. నీ భార్య ఎన్నాళ్ళు ఉండాలి పిల్లలు కనకుండా? నీ పట్ల కార్యములు జరగకుండా ఎన్నాళ్ళు ఉండాలి? ఎన్నాళ్ళు ఆ గాయం అనకుండా ఉండాలి? ఎన్నాళ్ళు ఆ నొప్పులతో ఉండాలి? ఎన్నాళ్ళు ఈ పేదరికము, ఎన్నాళ్ళు ఈ అప్పులు చేయడము, ఎన్నాళ్ళు ఈ కుటుంబంలో సమస్యలు, ఎన్నాళ్ళు తల్లికి బిడ్డకు, తండ్రికి కొడుకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అత్త కోడళ్లకు ఎన్నాళ్ళు ఈ భయంకరమైన పరిస్థితి? జాగ్రత్త పడరా? నరపుత్రుడా హేజ్కేలు, నేను ఈ దేశం మీదికి పంపబోతున్నా ఈ శిక్షలో ఒక అవకాశం. మారితే ఇప్పుడు మారొచ్చు, కానీ జాగ్రత్త పడితే ఇప్పుడు జాగ్రత్త పడొచ్చు, కానీ ఆ ప్రజలలో వాళ్లకు నమ్మకమైన ఒక వ్యక్తిని, న్యాయముగా ఉన్న వ్యక్తిని ఏర్పరచుకోమని చెప్పు. ఆ వ్యక్తి ద్వారా బాకాను బూరను ఊదమని చెప్పండి. ఊదిన తర్వాత ఎవరైతే జాగ్రత్త పడతారో వాళ్ళు కత్తివాత పడరు, వాళ్ళు చావరు. ఎవరు అజాగ్రత్తగా ఉండి ఆ బాకా నాదమును విని కూడా లెక్క చేయరో, ఎవరైతే వాక్యమును విని కూడా ఎవరైతే లెక్క చేయరో, ఎవడైతే నా మాటలు విని దాని ప్రకారము ఎవడు జీవించడో వాడు ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వాడిని పోలి ఉంటాడు. కట్టినప్పుడు ఇల్లు చూస్తానికి బాగానే కనబడుతున్నది, కానీ వరద ప్రవాహం వచ్చి దాన్ని కొట్టినప్పుడు పడిపోద్ది, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఈ రోజున బయటికి క్రైస్తవులాగా నమ్మి బాప్తిస్మం పొందుకొని ఆత్మను పొందినట్లు నువ్వు కనబడినా నీలో ఒరిజినాలిటీ, నిజతత్వము లేకపోతే ఒక రోజున ఆపదినమున అనారోగ్యం వచ్చినప్పుడు రక్త కణాలు తక్కువైతాయో, లేదా మలేరియా డెంగీ జ్వరాలు వస్తాయో, లేదా డాక్టర్లు కూడా ఏం అర్థం కాదు, అర్ధాంతరంగా దీపాలు ఆరిపోయే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. నా ఆవేశాలు, కోపాలన్నీ కూడా జాగ్రత్త పడమని, మేలు కోరి, క్షేమాన్ని కోరి, అయ్యా నీవు నాకు అప్పగించిన మంద, ఈ మందలో ఏ ఒక్క గొర్రె తప్పిపోవద్దు.
ఆ రోజున నీకు ఇచ్చిన శిష్యులలో ఏ ఒక్కరిని కూడా నువ్వు విడిచిపెట్టలేదయ్యా, కోల్పోలేదు. ఆఖరికి నిన్ను పట్టించేవాడైన యూదా ఇస్కరియోతు అయినప్పటికీ కూడా సమానత్వాన్ని, ప్రేమ చూపిన నీ ప్రేమ కనికరం నీ దాసునికి కావాలి. ఈ మందలింపులకు, గద్దింపులకు ఎవరు బాధపడొద్దయ్యా, ఎవరు దూరం కావద్దయ్యా. ఏ గొర్రె పక్క చిక్కిందో, ఏ గొర్రెకు మేత సరిపోలేదు, ఏ గొర్రె జబ్బు పడి ఉన్నదో, ఏ గొర్రెకు తెలివి లేక ఎడుబడతడు పోతున్నదో, ఏ గొర్రె తొడేళ్లకు, సింహాలకు, ఎలుగుబంటులకు దొరుకుతున్నదో, అయ్యా ఈ దొడ్డి చుట్టూ నీ కంచ, ఈ స్థలము చుట్టూ నీ కంచ, ఈ మందిరము చుట్టూ నీ అగ్ని ప్రాకారం. 11 ఏళ్ళు నీ అగ్ని ప్రాకారం, అగ్నిమయమైన కేరూబుల నుంచిన దేవుడు. ముమ్మారు నిన్ను ప్రార్థన చేస్తా, ముమ్మారు నిన్ను స్తుతిస్తాయా. ఓ నాను కళ్ళము దగ్గర ఉన్న నా దేవుడవైన యెహోవా, భూమి ఆకాశముల మధ్య సిలువలో ఏలాడిన నా యేసు ప్రభువా, అక్కడ నీకొక బలిపీఠమును కట్టిస్తానని ఎప్పుడైతే దావీదు నిర్ణయించుకున్నాడో ఆ యెరూషలేము మీదకి వచ్చిన తెగుళ్ళు ఆగిపోయినాయి. దేవుడైన యెహోవా దూత ఆ కత్తిని దింపి మరల వరలో పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైతే జాగ్రత్త పడడో ఆ వ్యక్తి ఏమవుతాడు? 4వ వచనం చదవండి. జాగ్రత్త పడనందున ఖడ్గమొచ్చి వానిని ప్రాణము తీసిన వెడల వాని ప్రాణమునకు వాడే బాధ్యుడు. ఏ ఇంటి పక్కోడు కాదు, ఇంటి ఎదురుగా ఉన్నోడు కాదు, ఏ దైవజనుడు కాదు, వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది అని పరిశుద్ధమైన గ్రంథము స్పష్టముగా ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనము నుండి 8 వరకు మనం చూసుకుందాం. యేసుక్రీస్తు తన శిష్యులతో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్ములను మోసపుచ్చకుండా చూచుకొనండి. అలే చెప్దాం. ఈ రోజు నుంచి ఈ ఆర్జీజేసీ మినిస్ట్రీస్లో అడుగుపెట్టిన, ఈ ఆరాధనలో అడుగుపెట్టిన మీ అందరికీ కూడా తండ్రిగా, అన్నగా ఆత్మ యొక్క మాట ఏమిటంటే, ఈ రోజు నుంచి మిమ్ములను గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఎవ్వడు మిమ్ములను మోసపుచ్చకుండునట్లు చూచుకొనండి. చూసుకుంటారా? ఎవరు నన్ను మోసపుచ్చకుండునట్లు నేను చూసుకుంటానని చేతులెత్తారు. నోరుతోటి అనండి, హృదయములో నుంచి రావాలి అనండి, గట్టిగా అనండి. ఎట్లా చూసుకుంటావు? దించండి. ఎలా చూసుకుంటావు కూడా చెప్పండి. ఎవరు మిమ్మల్ని మోసపుచ్చుకొనకున్నట్లు చూసుకోమన్నాడు అంటే ఎలా చూసుకోవాలి అంటే జాగ్రత్త పడాలి. జాగ్రత్త అనేది తెలివి జ్ఞానముతోటి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే అజ్ఞానత్వంలో ఉంటాడో, తెలివి లేని తనముతో ఉంటాడో వాడు జాగ్రత్త పడడు. మరి తెలివి జ్ఞానాలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే దేవుని నుండి వస్తాయి.
వాక్యము చదివితే వస్తాయి, వాక్యం వింటే వస్తాయి, ఆత్మను పొందుకుంటే వస్తాయి, ప్రార్థన చేస్తే వస్తాయి. అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు. నువ్వు జాగ్రత్త పడడం ద్వారా ఎవరు మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూచుకొనగలుగుతావు. చదువమ్మా. అనేక మంది నా పేరిట వచ్చి నేనే ఆయననని కూడా చెప్తారు. అనేక మంది వచ్చి మిమ్మలను మోసపుచ్చెదరు. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంటిలోనికి వచ్చి నేను ప్రార్థన చేస్తా అని కూడా అని అసలు ఆయన నిజంగా దైవజనుడే అనేటట్టుగా మోసపోయే పరిస్థితులు కూడా వస్తాయి చెప్పారు నాకు. అంటే అటువంటి వాళ్ళని నువ్వు గుర్తుపట్టాలంటే జ్ఞానము తెలివి ప్రార్థన నుండి వస్తాయి. జ్ఞానము తెలివి. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావు. అర్థమవుతున్నావా? అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది నా పేరిట వస్తారు అన్న, ఆయన అనేక కార్యాలు చేస్తున్నాడు కదా అంటే నా పేరిట వచ్చేవాడు కూడా వాళ్ళలాగానే చేస్తాడు. కిందికి చదువుకుందాం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులను మోసపుచ్చేవారు ఉంటారు. ఇలా నన్ను ఎవరు మోసపుచ్చలేరని నువ్వు అనుకోవద్దు. నీకు తెలివి, జ్ఞానము, ప్రార్థన అనుభవం నీకుంటే నీ గురించి నువ్వు జాగ్రత్త పడతావు. నీ కుటుంబం గురించి నువ్వు జాగ్రత్త పడతావు. నీ పిల్లల గురించి జాగ్రత్త పడతావు. మంచేదో చెడేదో, ఏం తినాలనో ఏది తినకూడదో, ఎవరి సహవాసం చేయాలనో, ఏ కార్యకలాపాల్లో పాల్గొనాలనో, ఎవరింటికి పోవాలనో అన్నీ కూడా నీవు జాగ్రత్త పడడం ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతావు. 9వ వచనం, మిమ్ములను గూర్చి మీరే జాగ్రత్త పడండి. మీరు కొన్నిసార్లు అన్నీ ప్రభు చేసేదేదో చేసి అన్నీ ప్రభు మీదనే వేస్తుంటారు. అన్నీ ప్రభు మీదనే వేస్తారు. డాక్టర్ వచ్చిండు, మంచి డాక్టర్ అయి ఉండాలి. మెడిసిన్స్ నీ చేతికి వచ్చినాయి, మంచి మెడిసిన్స్ అయి ఉండాలి. ఒక దైవజనుడు వచ్చిండు, మంచి దైవజనుడు అయి ఉండాలి. ఒక మందిరానికి వచ్చినావు, మంచి మందిరం అయి ఉండాలి. జాగ్రత్త పడండి. ఎక్కడ మోసం జరగకుండా, ఎక్కడ రియాక్షన్ జరగకుండా మీరు ఒక పద్ధతిగా క్రమంగా వెళ్ళిపోండి. మన లైఫ్ చాలా విలువ కలిగింది. యేసు నామానికి మహిమ కలుగునుగాక. మిమ్ములను గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్ములను సభలకు అప్పగించెదరు, సమాజ మందిరములో మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము మీరు నిలవబడతారు. అవమానాలు వస్తాయి, స్టేషన్లో పడే పరిస్థితులు, పెద్ద మనుషులలో నిలబడే పరిస్థితులు, నలుగురిలో నవ్వుల పాలయ్యే పరిస్థితులు వస్తాయి. అది నా నిమిత్తమే. మీరు తప్పు చేసి, మీరు పొరపాటు చేసి, మీరు పాపం చేసి అటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదు. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, నన్ను నమ్ముకున్నందుకు, మందిరానికి వచ్చినందుకు ఇటువంటి జరిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలువు, నువ్వు నిజముగా దేవుని బిడ్డవు. నువ్వు అప్పుడు మరి నిన్ను ఎవరైనా ఏదైనా అడిగితే ఏం మాట్లాడాలని నువ్వు అతృత పడాల్సిన అవసరం లేదు. అప్పుడు నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడు. అది మాట్లాడున్నది నీవు కాదు, ఆత్మయే. ఆయన నిమిత్తము నిలబడిన వారి నోటిలో నుండి వచ్చే మాట ఆత్మ యొక్క అనుమతి. నీవు చెప్పితే వినకుండా చేసి నీవు అలా నిలబడితే నీ నోట్లంగా వచ్చే మాటలు లోకపరమైన మాటలు. అర్థమవుతున్నవా? అందుకనే 21వ వచనము నుండి 21 కాదు 22, 23వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు కూడా, అబద్ధపు దైవజనులు కూడా వస్తారు.
ఆ, ఆ, సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని నిమిత్తము మోసపుచ్చడానికి బయలుదేరతాడట ఆయన. బా, నువ్వు ఈ రోజున ఎవరు బలవంతులని నువ్వు అనుకుంటున్నావో, ఎవరు గొప్పవారని అనుకుంటున్నావో, ఈయనలో ప్రార్థన ఉంది, వాక్యం చదువుతాడు, పాట బాగానే ఉంది అని అంటారు, కానీ క్రియలు బాగలేవు కాబట్టి, దేవుని క్రియలు వానిలో లేవు కాబట్టి, ఈ లోకములో వాడు ఎంత గొప్పోడైనా సరే వానిని కూడా మోసపుచ్చడానికి బయలుదేరిండి. ఆల్రెడీ వాని పని ప్రారంభమైంది. అనేక మంది మోసపోతున్నారు, అనేక మంది పడిపోతున్నారు, అనేక మంది చెడిపోతున్నారు, అనేక మంది సంఘాలు కాలైపోతున్నాయి. వాడు బయలుదేరిండు, వాని పని ప్రారంభించాడు. ఏర్పరచబడిన వారిని సైతము వాడు ఏం చేస్తున్నాడు ఎరికేనా? ఎలా మోసపుచ్చుతున్నాడంటే చూడు కిందికా, సూచక క్రియ చేస్తున్నాడు. నీ కళ్ళ ముందల దయ్యాన్ని ఎలగొడుతున్నాడు. నీ కళ్ళ ముందల పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ కళ్ళ ముందల ఇదిగో నీకు ఇది జరగబోతుందని చెప్తున్నాడు. నేను ఇవాళ ఒక మాట చెప్తున్నా, దేవునికి తప్ప ఈ లోకములో ఎవనికైతే ఘనత వస్తుందో, తన ఘనత కొరకు తన కీర్తి కొరకు ఎవరు ఆరాటపడతాడో వాడితోటి దేవుడు కొంతకాలము పని చేయించుకొని తర్వాత వదిలేస్తాడట. ఆ వ్యక్తి ఇక దేవుని సేవలో ఎదగలేడాట. ఈ ప్రవర్తన కలిగిన సంఘాలన్నీ లెక్క పెట్టుకో. ఇంట్లోకి పోయి ఉపవాసాలన్న పేరుతోటి, దయ్యాలతోటి, వరాలతోటి రకరకాలుగా నీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, నువ్వు ఆ సమస్యతో వచ్చినావు, ఈ సమస్యతో వచ్చినావు అని ఎవరైతే మాట్లాడారో ఆ సంఘాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. అక్కడ నుండి ఒక్క మెట్టు కూడా పైకెక్కరు. మీరింటికి పోయి ఆలోచన చేయండి. దేవుడు వారిని కొంతకాలం వరకే వాడుకుంటాడు. ఆ వాడుకున్నప్పుడు సత్యమును తెలుసుకోలేకపోయారు, వాక్యమందు నిలవలేకపోయారు, ప్రభు యొక్క శిష్యుల సంఖ్యలో చేర్చబడలేకపోయారు. కాబట్టి వారు అంత మాత్రమే ఆగిపోయారు. అర్థమవుతుందా అమ్మా? అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మయోసకు ఖడ్గము, ఈ ఖడ్గాన్ని నువ్వు పట్టుకోవాలి, కానీ ఎవరో పట్టుకొని నీ మీద చాపకూడదు. ఈ ఆత్మయోసకు ఖడ్గముతో నువ్వు దేన్నైనా ఛేదించగలిగే పరాక్రమము కలిగిన మంచి సైనికురాలుగా నువ్వు మార్చబడాలి. కానీ నీ మీదికి ఎవరో కత్తి ఎత్తి తరమొద్దు, నిన్ను రోగాల పాలు వ్యాధుల పాలు చేయకూడదు, భయకంపితులకు గురి చేయకూడదు. అర్థమవుతుండవా? స్వకీర్తి కొరకు, తర్వాత తన గొప్పతనం కొరకు ఏది చేసినా ఆ వ్యక్తి కొంతకాలం ఉంటాడు, తర్వాత కనుమరుగైపోతాడు. అపోస్తుల యొక్క సహవాసములో, అపోస్తుల యొక్క బోధ యందు, అపోస్తులు ఏ రీతిగా రొట్టె విరిచారో, అపోస్తులు ఏ రీతిగా ప్రార్థించారో, అపోస్తుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మనసు ఎలా ఉంది, వారు ఏక హృదయము గలవారై, వారు ఏక మనస్కులై ఆనందముతో ఆహారమును పుచ్చుకొని చుండిరి. అలా చెబుదాం. మందిరానికి వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఉండాలి. ఈ వాక్యం అనే ఆహారము ఆనందముతో మీరు పుచ్చుకోండి. శరీర సంబంధమైన ఆహారము కొరకు ఆరాటపడతావు, మీద పడతావు, నవ్వుతావు, కానీ ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారమును నువ్వు వినేటప్పుడు, తినేటప్పుడు సంతోషముతో నాతో మాట్లాడాడు, నా కుటుంబంతో మాట్లాడాడు, అబ్బా చాలా విలువ కలిగిన మాటలు, చాలా రుచికరంగా ఉన్నాయని ఎప్పుడైతే నీ ఆత్మ ఆరాటపడుతుందో, గంతులేస్తుందో, ఆ రోజు నుంచి నీ స్థితిగతులన్నీ మార్చబడినట్లే. సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఏదైనా చేయని, ఎవరు ఏం చేస్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి.
ఉంటారా జాగ్రత్తగా? అలా లేదు చెప్పు. మీ ఇంట్లోకి వచ్చి మీతోటి ప్రేమగా మాట్లాడి అమ్మగారు పేరు పెట్టి పిలిచి గౌరవించి మీతోటి తీపిగా మాట్లాడే వానితోటి మీరు అంత మంచిగా ఉండకండి. అది ఇంకొక రకంగా కూడా మారుతుంది. నేను చూసిన అనుభవం. మీ గురించి ప్రార్థన చేసి మిమ్మల్ని మందలించి గద్దించి మీ క్షేమాన్ని మీ మేలు కోరేవాడు కావాలి మీకు. అవునా కాదా? అర్థమవుతున్నవారు మీరు జాగ్రత్తగా ఉండమని బైబిల్ సెలవిస్తుంది. సామెతలు 18:16 వచనం. ఫస్ట్ 19 చూడండి. 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన మందు అజాగ్రత్తగా ఉండువాడు ఏమన్నాడు? బాకా నాదమును వినియుకుడను అజాగ్రత్తగా ఉన్నందున కత్తి నీ ప్రాణమును తీసిన ఎడల నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. వినండి, మాట్లాడండి. బాధ్యుడవు. వద్దంటే తాగినవు, చనిపోయినావు. వద్దంటే తాగినావు, యాక్సిడెంట్ చేసినావు. వద్దంటే తాగినావు, రోగివైనావు. వద్దంటే తాగి బల్లలో పాల్గొన్నావు. బాకా నాదమును విన్నావు. వాక్యము నీకు నువ్వు ఎలా ఉండాలో చెప్తూనే ఉన్నది. చెప్తలేదా? చెప్పండి. లేదు చెప్తా. వాక్యము నువ్వు ఎలా ఉండాలో చెప్తలేదా? చెప్తుందా? చెప్తలేదా? యేసు నామానికి మహిమ కలుగునుగాక. మరి విని కూడా మనము జాగ్రత్త ఉండకపోతే కత్తి ప్రాణమును తీస్తుంది అని కూడా రాయబడినది. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవర్తన యందు జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రవర్తనను బట్టే వారి పట్ల విలువ గౌరవాలు పెరుగుతాయి. వాళ్ళ మర్యాదలు మంచితనమును బట్టే విలువ గౌరవాలు పెరుగుతాయి. ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని లెక్క చేయకుండా, ఒకరి అవసరతల్లో ఒకరు పాల్గొనకుండా, దేవుని యొక్క ప్రేమ లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా నీది నువ్వే చూసుకున్నట్లయితే వాళ్ళతోటి కూడా నీకు అవసరం పడుతుంది. ఎవరితో నాకు అవసరం లేదని కూడా, ఏ నరుని కూడా నేను నమ్మకూడదని కూడా నువ్వు అనుకోవడం కూడా తప్పు అని కూడా బైబిల్ సెలవిస్తున్నది. ప్రవర్తన విషయంలో మనం కూర్చునే విధానం, నిలబడే విధానము, నడిచే విధానము, బట్టలు ధరించుకునే విధానము, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? మనం ఇంటి దగ్గర ఒక సమస్య వచ్చింది, నోటికొచ్చినట్లు నువ్వు నోరు పారేసుకున్నావు అనుకో, తిరిగి ఆ సాక్ష్యాన్ని మళ్ళీ సంపాదించుకోలేవు, ఆ పేరును మరలా పొందుకోలేవు. జాగ్రత్త. ఈ రోజు నుంచి నీ నోరు కంట్రోల్లో ఉండాలి. చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నాలుకను, కపటపు పలుకులు పలకకుండా నీ పెదవులను నువ్వు కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని కోల్పోతే మళ్ళీ రాదు, అది విలువను కోల్పోతే మళ్ళీ రాదు. దేవుడు నీకు ఇచ్చిన ఒక సహవాసము, నీకు ఇచ్చిన తల్లిదండ్రులు, నీకు ఇచ్చిన మందిరము, నీకు ఇచ్చిన క్రమం ఏదైనా జరుగుతుందంటే రేపు రోజున మందిరానికి వెళుతా, దేవుడు తప్పకుండా నా హృదయాన్ని ఎరిగి దైవజనులకు తెలియపరుస్తాడు. మళ్ళీ నలుగురిలో ఏదైనా అయిద్దని కూడా, నాకే అవమానము, చిన్న చూపు జరుగుద్దన్న భయం కూడా నీకు ఉండాలి. ఎప్పుడు నేనే పోయి వస్తున్నా, నా కుటుంబంలో మార్పు రావట్లేదు, మరి ఏమనుకుంటారో అని కూడా ఆ భయం ఉండాలి. అందరూ ఇళ్ళలో ప్రార్థన పెట్టించుకుంటారు, నా ఇంట్లో ప్రార్థన పెడితే వాళ్ళు వచ్చి నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారు అన్న భయం కూడా ఉండాలి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖపడిన విషయాలు ఏమిటంటే, దేవుని ఆత్మ ఏమని బాధపడిందంటే, నన్ను నమ్ముకున్నందుకు నా ద్వారా వాళ్ళు ప్రాణములు దక్కించుకున్నారు. వారి జీవితాలు, కుటుంబాలు కట్టబడ్డాయి, నిలబడ్డాయి. కానీ వాళ్ళు బాగుపడ్డ తర్వాత కుటుంబంలో బిడ్డలను అన్యజనులకు ఇస్తున్నారు. క్రైస్తవులు అన్యజనులు చేసుకుంటున్నారు. అన్యజనుల కార్యక్రమాలు
చేస్తున్నారు. క్రైస్తవులు క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు లోకానుసారముగా మరలా అదే ప్రక్రియలో ఉన్నారు. దీనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. నేను ఈ కుటుంబాన్ని కాపాడలేదా, నేను ఈ బిడ్డని కాపాడలేదా, ఈ కుమారుని కాపాడలేదా, ఎందుకు ఈ వివాహం జరుగుతున్నది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా తాగుతున్నాడు, ఎందుకు నా ఆజ్ఞను పాటిస్తలేడు. ఆజ్ఞను గైకొనువాడు తన్ను తాను కాపాడుకొనువాడు. నా మందిరానికి వస్తూ కూడా నా బల్లలో పాల్గొని ఈమె ఇలా ప్రవర్తిస్తున్నదేంది, ఈ ప్రవర్తనలో అజాగ్రత్తగా లేదా, ఈమె ఎందుకు జాగ్రత్తగా ఉండటం లేదు. జాగ్రత్తగా ఉండకపోతే కత్తి వాళ్ళ ప్రాణమును తీస్తుంది, వాళ్ళ ప్రాణమునకు వాళ్ళే ఉత్తరవాదులు, నాకేం సంబంధం ఉండదు. ఆ పరిస్థితి వాళ్ళకి అర్థం కావడం లేదా అని పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 16-17 వచనం, 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తనను కనిపెట్టుకొనువాడు ప్రాణమును దక్కించుకుంటాడు. ఇగో మీరు లేవంగానే ఫస్ట్ లేచి బట్టలు సరి చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు లేవంగానే పాయింట్ డ్రెస్ అయినా చీరలైనా చున్నీ అయినా సరి చేసుకొని అప్పుడు ముందు కడిగేయాలి. బుర్ర లేచి ఉరుకొద్దు. ప్రవర్తన చాలా విలువ కలిగింది. నిన్ను అనేక మంది చదువుతారు, ఎరికేనా? అనేక మంది నిన్ను చదువుతారు. నువ్వు ఒక పత్రికగా మారాలి. ఈ లైఫ్లో ఒక విలువ కలిగిన బతకాలి. నువ్వు అర్థమవుతున్నావా? నీ ద్వారా నీ కుటుంబం పరిగెత్తుకుంటూ రావాలి, అంతే. దేవునికి అసాధ్యమైంది లేదు. నీకు విశ్వాసం ఉంది, నీ విశ్వాసానికి తగ్గ నువ్వు ప్రతిఫలాన్ని నీ కళ్ళతో చూడాలి. ఇలాగనే నీ బ్రతుకు ముగియకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. ఏం చేయాలండి? హల్లెలూయా, రైట్, మంచిది. తిమోతికి రాసిన మొదటి చూద్దురా అమ్మ, ఇది మొదటి పత్రిక, 2వ పత్రిక చూద్దురా. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాన్ని చదువుకుందాం. నీ యవనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపకుండునట్లు మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులందరికీ మాదిరిగా, అంటే నిన్ను చూసి వాళ్ళు నేర్చుకొనున్నట్లు విశ్వాసులందరికీ, సంఘములో ఉన్న వాళ్ళందరికీ మాదిరిగా ఉండమని పౌలు యవనస్తుడైన తిమోతికి చెప్తున్నాడు. అర్థమవుతున్న వాళ్ళందరూ లేలే చెప్పండి. విశ్వాసులందరికీ మనండి, నేను విశ్వాసులందరికీ మాదిరిగా ఉంటానయ్యా, నీ బాకానాదమును విని జాగ్రత్త పడతానయ్యా. నీ దాసుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట విన్నాను, దాని ప్రకారము నేను జాగ్రత్త పడతానయ్యా. అర్థమవుతున్నవారు దేని విషయంలో జాగ్రత్త పడతావు? ఫస్ట్ ఏంటిదయ్యా? మాటల విషయంలో. నీ బ్లడ్లో కూడా అబద్ధం ఉండొద్దు, దుర్భాషలు ఉండొద్దు, కపటపు మాటలు ఉండొద్దు. అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతే. ఖబర్దార్. 3వ మాట దుష్టుని నుండి వస్తుంది. అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఇస్తా అంటే ఈ, లేవు అంటే లేవు. పెడతానంటే పెట్టు, పెట్టను అంటే పెట్టను. 2 అవును కాదు తప్ప. 3వది దుష్టుని నుండి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రవర్తన అంటే నడవడిక అంటే నువ్వు జీవిస్తున్న నీ జీవన విధానం, నీ ఇంట్లో కానీ ఇంటి ముందల కానీ నీ కాలనీలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అంటే
యేసయ్య మనల్ని ప్రేమించుండు, మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి. విశ్వాసము అంటే వాక్యము విన్నవానికే విశ్వాసం కలుగుద్ది, లోకపరమైన మాటలు విన్నవానికి అవిశ్వాసం కలుగుద్ది. కాబట్టి లోకపరమైన మాటలు వినొద్దు, యేసయ్య మాటలు వాక్యము విని మన విశ్వాసమును బలపరుచుకునే వారిగా ఉండాలి. పవిత్రత, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండవలయును. మన దేవుడైన యేసయ్య పరిశుద్ధుడు గనక, మన కన్న తల్లిదండ్రులు పరిశుద్ధులు గనక, మన దైవజనులు పరిశుద్ధులు గనక, మేము సంఘము, నా కుటుంబము పరిశుద్ధముగా ఉంటాము. అందరికీ, విశ్వాసులందరికీ మాదిరిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. నా మీద కోపం ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు నిజంగా ఉంటేనే అలా ఉంటుంది. బయటికి మంచోళ్ళుగా ఉన్న లోపల కొద్దిగానే కోపం ఉంటుంది. ఒక్క విషయంలో నా మీద కోపడడానికి మీరు నా మీద నేరం మోపడండి. ఈ విషయమను ఒక్క దాని మీద నేను తిడతా, దాని మీదనే నా మీద నేరం మోపడానికి అవకాశం. ఏరే విషయంలో, అన్నా నువ్వు పాడరాలేదు, వాక్యం చెప్పరాలేదు, నువ్వు సరిగా లేవు, నీ కుటుంబం సరిగా లేదు, మందిరాన్ని బాగా ఉంచుతలేవు, లెట్రూములు బాత్రూములు మంచిగా ఉంచుతలేవు అని నా మీద నేరం మోపండి. మమ్మల్ని బొత్తల పాలెంలో తోల్తలేవు, మా గురించి ప్రార్థన చేస్తలేవు, తిని పంతునవని నేరం మోపండి. హల్లెలూయా చెబుదా. నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రాణం పోయిన రోజు కూడా నేను ఒకరితోటి చెప్పించుకోను. ఒకవేళ నన్ను సరిచేసేవాడు, చక్కదిద్దేవాడు నా చేతుల్లో ఉన్న వాక్యమైన దేవుడు, ఆత్మ అయి ఉన్న దేవుడు నన్ను మలుస్తాడు, నన్ను సరిచేస్తాడు. మీరు నన్ను ఏర్పరచుకున్నారు, నేను మీకు కావలిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విన్న మాటలన్నిటి ద్వారా మనందరం ఈ రోజు నుంచి ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండాలి. ఉంటారా మరి? 16వ వచనం చూడు. తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగుండు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. నువ్వు బోధన చేసేటప్పుడు ఒకనికి డైరెక్ట్ పోయి తగులుతుంది, వాడు నన్నే అన్నడని నీ మీద తిరుగుబాటు చేస్తాడు, పెద్ద మనుషులకు పిలుస్తాడు, నలుగురికి చెప్తాడు, నోటికి వచ్చినట్టు తిడతాడు. నీ బోధన గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు. అటువంటి వాళ్ళు ఉంటారు. తిమోతి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత బంగారం లాంటి వాక్యము మనకిచ్చిన తర్వాత, బంగారానికంటే విలువైన ఉపదేశమును మనకిచ్చిన తర్వాత, హిమము కంటే తెల్లనైన పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఈ సోపుతో నిన్ను కడుగుతుండగా, ఈ రోజున మనం ఎంత ధన్యులం ఈ సహవాసములో ఉన్నందుకు. నిలకడగా ఉండుము, ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందు. నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త పడతావో నిన్ను రక్షించుకుంటావు, నీ బోధన విన్న వారిని రక్షించుకుంటావు. చూడండి తిమోతి, నీ బోధన విన్న వాళ్ళు, నువ్వు ఇద్దరు రక్షణలో ఉండాలి. మీరు ప్రభు యొక్క రాకడ వరకు నేను వస్తా కానీ ప్రభు యొక్క రాకడ వరకు నువ్వు బోధించిన వారిని నువ్వు కాపాడుకునేటట్టుగా నువ్వు జాగ్రత్త పడు. ఇంకొక మాట, లేదా అక్కడ కింద ఏం లేదా? చదువుట యందును హెచ్చరించుట యందును, చూడండి, చదువుట యందును హెచ్చరించుట యందు బోధించుట యందు జాగ్రత్తగా ఉండుము. నీకున్న కృపావరములలో ఏ ఒక్కటి నువ్వు మిస్సుగాక. ఎవరేమనుకున్నా నేను నీకిచ్చిన ఈ కృపావరములలో ఆత్మదేవుడు అంటున్నాడు, ఏ ఒక్కటి కూడా నువ్వు దానిని కోల్పోకూడదు.
దేవుడు ఒక వ్యక్తికి ఒకటి ఇస్తే దాన్ని మరలా తీసుకోడు. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఈ లోకంలో ఎవరు వాడిని ముట్టుకోలేరు. అందరం లేచి నిలబడదాం.